చంద్రుడికి సూర్యుడికి మధ్యలోని భూమి అడ్డొస్తుంది. అడ్డొచ్చినప్పుడు అమావాస్య చీకటి కలుగుతుంది. అది ప్రకృతి ధర్మం, అది దేవుని సృష్టి ధర్మం. అది అలాగే వ్యక్తిగత జీవితంలో అప్పుడప్పుడు అమావాస్య, ఒకప్పుడు బాగా ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది. ఒకసారి ఏంటంటే ఏం ప్రార్థన, ఏం సహవాసం, నాకెవరు ఏ ప్రార్థనకు నేను రాను, నన్ను వదిలేయండి అనిపిస్తుంది. దాని పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు అది. దాన్ని పట్టించుకొని సాగలాగి చేయాల్సిన పని కాదు. అందరి జీవితాల్లో ఒకసారి ఆత్మీయ స్థితిలో డౌన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మళ్ళా ఏమండి ప్రభావముతో ప్రకాశించే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు ఒకలా ఉండం మనం. ఏమండి ఎప్పుడు నేను ఒకేలాగా ఉన్నానంటే నెంబర్ 1 అబద్ధికుడురా బాబుడు అనొచ్చు. నేను ఎప్పుడు రక్షణ పొందినప్పుడు ఇంతవరకు ఎక్కడా నా ఆత్మీయ జీవితంలో తగ్గడం లేదు సార్, అలాగ పోతూనే ఉన్నాను. ఏమండి ఎక్కడా తగ్గకుండా పోతూనే ఉన్నాను. షేర్ మార్కెట్ పెరిగినట్టుగా అలా పెరగడం ఉండదు. పెరగడం తగ్గడం, పెరగడం తగ్గడం, పెరగడం తగ్గడం, పెరగడం తగ్గడం, పెరగడం తగ్గడం. అప్పటికి అలా తగ్గుతూ ఇంకా పెరుగుతూ, తగ్గుతూ పెరుగుతూ హయ్యర్ హైస్ ఫార్మేషన్ అంటారు షేర్ మార్కెట్ లాంగ్వేజ్లో. లోవర్ లో ఫార్మేషన్, హయ్యర్ హై ఫార్మేషన్, ప్రైస్ యాక్షన్ అని ఒకటి ఉంటుంది. అంటే హయ్యర్ హై ఫార్మేషన్లో వెళ్ళాలన్నమాట. తగ్గినా ఇంత ముందు కంటే పైకి వెళ్ళాలి, ఇంకా మళ్ళీ తగ్గినా ఇంత ముందు కంటే ఇంకా పైకి వెళ్ళాలి. ఈయన అనవసరంగా తగ్గించాను రా బాబు, ఇంతకుముందు ఆ లెవెల్లో ఉండకుండా ఇంకా పైకి పోయాడు అనేటట్టుగా సైతానుగాడు కుళ్ళుకోవాలన్నమాట. హల్లెలూయా. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. యేసు రక్తము ద్వారా మనల్ని కొనుక్కున్నాడు కనుక మనల్ని ఆయన మునిగిపోనివ్వడు. మన జీవితంలో ఇంతగా తన రక్తం ఇచ్చి ఆయన కొనుక్కొని మనం ఎదుగుతూ ఉంటే ఆనందిస్తాడు ఆయన. నువ్వు ఎదగలేదనుకో రక్షణ జీవితంలో, ఆయన దుఃఖం వర్ణనాతీతం. నీ పిల్లలే పుట్టిన తర్వాత ఎదగకపోతే నువ్వు బాధపడవా? వాళ్ళ చేతికి అందొస్తే ఆనందం. దేవుడు కూడా రక్షణ పొందిన తన పిల్లలందరూ ఎదగాలని ఆయన కోరుతూ ఉన్నాడు.